నాకు ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సింది ఏంటంటే, ఓరి సుంఠ, నీకు తెలియదేమో, నీకు అనుభవం లేదు, ఎక్కడో ఏసీ గదిలో కూర్చొని రాస్తున్నావు నువ్వు, 3 సెకండ్లలో ఓటు వేయడం సాధ్యం, దాన్ని చూపెడతాను చూపించమనండి. పరకాల ప్రభాకర్ నోరు మూసుకుంటాడు, మళ్ళీ మాట్లాడాడు. నేను చెప్పినటువంటి ఈ అంకెల్లో, సంఖ్యల్లో, ఈ పర్సంటేజ్ల్లో ఎక్కడైనా దోషం చూపించండి, నేను మాట్లాడడం మానేస్తాను. నాకు 3 సెకండ్లో ఓటు వేయడం సాధ్యం. రాత్రి 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఓటు వేశారు. ఇదిగో ఓటు ఇక్కడ వేశారు, ఇది వేశారు, ఇక్కడ వేశారు, ఇక్కడ వేశారు. ఆ 2 గంటలకు ఓటు వేసాడు అని మా సీఎంగా చెప్పారండి. లాస్ట్ పర్సెంట్ ఓట్ ఆయన ఇదిగోనయ్యా చెప్పయ్యా పరకాల ప్రభాకర్ తోటి అని నాది కూడా నుంచోబెట్టాడు అనుకోండి, నోరు పూసుకుంటాడు. ఏ ఓటు, ఏ మనిషి ఎలా సాధ్యం? 3 సెకండ్లో, 6 సెకండ్లో 2 ఓట్లు, 3 సెకండ్లో 1 ఓటు ఎలా సాధ్యం? 8 గంటల నుంచి 11:45 వరకు 74 ఓట్లు వేసినటువంటి వారు 5 గంటల నుంచి 8 గంటల వరకు అదే క్యూలో ఉన్నారు కదండి. వాళ్ళు అదే క్యూలో ఉన్నటువంటి వాళ్ళు 3 గంటల్లో 7 మంది వేస్తే, అదే క్యూలో ఉన్నటువంటి వాళ్ళు 8 గంటల నుంచి 11:45 వరకు 74 మంది ఎలా వేశారు? 74 మందితోటి 7 మందితోటి క్యూలో ఉన్న వాళ్ళే 491 మంది 11:45 నుంచి 2 గంటల వరకు ఓటు ఎలా వేశారు చూపించమనండి. స్లిప్పులు చూపించమనండి, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ చూపించమనండి, వీడియోగ్రఫీ చూపించమనండి, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించమనండి. మళ్ళీ ఇలాంటి సమావేశాలు పెట్టడు, చూపించండి. లేదు ఇదిగో ఈయన అని చూపించండి, డెమోక్రసీ సర్క్యూట్ చేద్దాం, పాదపూజన చేద్దాం, మనందరం కలిసి వెళ్ళి. వీ హ్యావ్ టు go to get to the bottom of this entire thing. ఇది ఏంటో తెలుసుకో. ఇంకొక లాస్ట్ నన్ను ఇంకో ప్రశ్న అడుగుతాను చాలామంది. సరేనయ్యా ఇదంతా జరిగింది అంటున్నావు, ఎలా జరిగింది చెప్పు, ఎలా జరిగింది అంతా? ఈవీఎంలో మాయ ఉందా? ఈవీఎంలో ఏమైనా చేశారా? 3500 బూతులు అంటే ఒక్కొక్క బూత్లోనూ ప్రిసైడింగ్ ఆఫీసరు, సిబ్బంది, పోలీసు అందరూ కలిసి కనీసం 10 మంది ఉంటారు కదా ఒక్కొక్క బూత్కి. 3500 బూతుల్లో అంటే 3500 బూతులు 10 మంది అంటే 35,000 మంది ఉంటారు. 35,000 మంది మేనేజ్ చేసావా? ఎవడన్నా మేనేజ్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం? 35,000 మందిని మేనేజ్ చేసావా? సాధ్యమా? సరే నేనేమంటానంటే, మా ఇంట్లో దొంగలు పడ్డారండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు అయ్యా మా ఇంట్లో దొంగలు పడ్డారండి అంటే, ఎస్ఐ గారు నన్ను ఏమడిగారంటే, మీ ఇందులో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? సరే 10 ఇళ్ళు ఉన్నాయండి. 9 ఇళ్ళు వదిలేసి మీ ఇంట్లో పడ్డారా? నేనే చెప్పనండి, మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డారు, ఏం పోయాయి మీ ఇంట్లో? సరే ఈ 4, 5, 6 ఈ 5-6 వస్తువులు కనపట్లేదండి. మీ ఇంట్లో 5 వస్తువులు ఉన్నాయా? కాదు సార్ 100 ఉన్నాయండి. అంటే 100లో 96 వదిలేసి 94 వదిలేసి 6 పట్టుకెళ్ళాడు. ఎందుకు? నేనే చెప్పనండి ఎందుకు పట్టుకెళ్ళాడు. ఇన్ వాట్ వే కెన్ ఐ టెల్ వై దట్ పర్సన్ కేమ్ leaving 9 houses to my house? Why did he take only 6 leaving 94? I can't tell. ఓకే సరే, నువ్వు పెద్ద మనిషిలో ఉన్నావు, ఇది కోటు గీటు కూడా వేసుకున్నావు కాబట్టి నువ్వు మీ ఇంట్లో దొంగలు పడ్డారంటే నమ్మాను. 4 పోయాయంటే కూడా నమ్ముతాను, 6 పోయాయంటే కూడా నమ్ముతాను, 100 పోలేదు 6 పోయాయంటే కూడా నమ్ముతాను, పెద్ద మనిషిలో ఉన్నావు కాబట్టి. దొంగ ఎలా వచ్చాడంటావు? నేనే చెప్పను.
నన్ను అడుగుతావు, నువ్వు కుక్కలు పంపుతావు, మనుషులు పంపుతావు, డిటెక్టివ్లు పంపుతావు, నువ్వు అడుగు, నువ్వు నాకు చెప్పు. రే మీ ఇంట్లో దొంగ ఇలా పడ్డాడు, ఇంటి నుంచి వచ్చాడు, నువ్వు ఈ తలుపు వేసుకోలేదు, లేదు మా ఇల్లంతా తనిఖీ చేసి నువ్వేదో మతి మరుపుతోటి 6 వస్తువులు 6 రూములు పెట్టావు, ఇక్కడ ఎదుగుతున్నావు, అక్కడ ఉన్నాయని చెప్పు. ఎవరి బాధ్యత అండి అరుణ్ కుమార్ గారు? ఇదంతా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇది చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి? పరకాల ప్రభాకర్దా? కాదు కదా. ఇది ఎలా జరిగింది? ఈవీఎం 35,000 మందిని మేనేజ్ చేశారా? 15,000 మందిని మేనేజ్ చేశారా? ఒకరిని చేశారా? ఇద్దరిని చేశారా? ఇది కంప్యూటరా లేకపోతే మరొకట? నాకు తెలియదండి. నాకు తెలిసిందల్లా ఏంటంటే రాత్రి 11:45 నుంచి తెల్లారి గట్ల 2 గంటల వరకు 3,500 బూతుల్లో 17,19,356 ఓట్లు పడ్డాయండి. ఎలా పడ్డాయో చెప్పు నాయన నాకు. రాత్రి 11 గంటల నుంచి 11:45 నుంచి తెల్లారు 2 గంటల వరకు క్యూలో ఉంచున్నారు. వాళ్ళు 6 గంటలకే క్యూలో చేరారు, 8 గంటల క్యూలో ఉంచున్నారు. ఆఖరి వాడు ఎవరు ఓటేసాడో చెప్పు నాకు. ఏ బూత్లో చెప్పు, కనీసం నేనే పడతాను అంటారు. వెళ్తారు అక్కడికి. నాకు కుదరకపోతే మీరు కొంతమంది సాయం తీసుకెళ్తారు. ఏమి చెప్పవా? వీళ్ళు ఎవరో చెప్పు, ఏ బూత్లో చెప్పు. మొత్తం ఎన్ని బూతులు? 46,300 చిల్లర. ఏ నియోజకవర్గాలు చెప్పవా? ఏ బూత్లో చెప్పవా? ఎవరో చెప్పవా? ఇది 132% పోలింగ్ ఏంటి అనేది చెప్పవా? ఎలక్షన్ ఇది జోకా? Is it a joke? Thank you, sir. నేను అడిగే ఒకే ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఫిగర్స్ 8 గంటల నుంచి 11 గంటల వరకు, 11:45 నుంచి 2 గంటల వరకు ఈ ఓట్లు పోయాయి. కాబట్టి ఆయనే ఆన్సర్ చెప్పాలి. 5 గంటల తర్వాత 8 గంటల వరకు 7 ఓట్లు ఎందుకు పడినాయి, 8 తర్వాత అన్ని ఓట్లు ఎందుకు పడినాయి, దానికి జవాబు చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు. ఆయన ప్రెస్ నోట్ ఇచ్చారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లేకపోతే వాడు చెప్పారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం చూస్తే సమాధానం చెప్పకుండా దాక్కుంటున్న మనిషి ముఖేష్ కుమార్ మీనా గారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నా అభిప్రాయం. మీ ఒపీనియన్ మీరు చెప్పాలి. మీనా గారు చెప్పాలా, ఎవరు చెప్పాలి? నిన్ను అడిగాడు. సార్ వ్యక్తుల పేరు పక్కన పెడదాం కాసేపు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాలండి. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలండి. అది ముఖేష్ కుమార్ మీనా గారా, పడకాల ప్రభాకర్ గారా, ఉండవని అరుణ్ కుమార్ గారా, ఇంకొకరా పేరు ఏదైనా కావచ్చు, నాకు సంబంధం లేదు. బట్ ఒక ప్రజాస్వామ్యంలో ఈ కనీస ప్రశ్నలకి జవాబులు లభించాలి. లేకపోతే ఈ ఎన్నికల ద్వారా ఏర్పడినటువంటి, ఎన్నికల ఫలితంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలకి లెజిటిమసీ ఉండదు. లేదు. ఎలా నెగ్గారు అనే దాని మీద ప్రశ్నలు ఉన్నప్పుడు దానికి లెజిటిమసీ ఎలా ఉంటుందండి? దానికి శాంక్షన్ ఎలా ఉంటుంది? అంతవరకు నేను చెప్పగలనండి. మనిషి ఎవరో కావాలి, శ్రీనివాస్ ఎవరో మనిషి రావాలండి ఇక్కడికి. మైక్ తీసుకెళ్ళండి. నా పేరు వెంకటేశ్వర అండి. చాలా గొప్ప అనాలిసిస్ చేశారు. ఎన్నిక ముందు కూడా యూట్యూబ్లో కానీ మన టీవీలో కానీ ప్రసార సందర్భంలో కూడా గమనించింది. ప్రత్యక్షంగా ప్రోగ్రాం ఉందంటే రావడం జరిగింది. సో మీరు చెప్పేదానికి సమాధానం ఎవరు చెప్పలేదు. నువ్వుల చూసిన తర్వాత అందరి మధ్యలో కూడా ఒక సందేహాలు వస్తుంది. కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, దాన్ని కూడా మీరు పూర్తి చేయండి. అంతవరకు చాలా వరకు ఎలక్షన్ ప్రాసెస్ అవగాహన ఉన్నప్పటికీ కూడా మాన్యువల్ ఏదైనా చదవలేదు. ఎలక్షన్ మాన్యువల్ కనీసం ఒక కన్స్టిట్యున్సీ ఉంది,
మన 150 ఎలక్షన్స్ ఉన్నాయి, 25 ఎలక్ట్రిక్ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. ఒక కాన్స్టిట్యూన్సీలో సుమారుగా 100 గ్రామాలు ఉన్నాయి అనుకోండి. 100 గ్రామాల్లో ఒక గ్రామంలో సుమారుగా 100 బూతులు ఉన్నాయి అనుకుంటాం. గ్రామానికి ఒక బూత్ చొప్పున. ఆ బూత్లో ఉన్నటువంటి ఆ బూత్కి ఎలక్షన్ ఏజెంట్స్ ఉంటారు, 7 కంటెస్టెంట్స్ ఉంటారు. ఆ బూత్లో ఉదయం 7 గంటల నుంచి వలస టైం వరకు కూడా ఎలక్షన్ ఏజెంట్స్ ఉంటారు. ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వాళ్ళ లంచ్కి వెళ్ళినా వాళ్ళ స్థానం ప్రత్యామ్నాయంగా ఆ పార్టీ నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ బూత్లో అంటే ఒక గ్రామం, ఆ గ్రామంలో ఉండవనే ఒక గ్రామం తీసుకోండి. ఆ గ్రామంలో 1000 ఓట్లలో ఉదయం 7 నుంచి తెల్లవారు 2 గంటల దాకా జరిగిందనుకోండి పోలీసు. ఎలక్షన్ కమిషన్ బాధ్యత అవన్నీ కూడా మేనేజ్మెంట్స్ ఉంటాయి. ఆ బూత్ 1000లో 800 ఓట్లు పోలేదు. అది 800 ఓట్లు పోలేదని చెప్పి కంపల్సరీగా ఏజెంట్ సైన్ చేస్తారు. ఎవరైతే ఉన్నారో ఎండ్ అయినప్పుడు ఆ బూత్ ఈవీఎం క్లోజ్ చేసినప్పుడు ఆ ఊళ్ళో 800 ఓట్లు పోలేదు. అట్లా ఉన్నట్టు 100 గ్రామాల్లో అందరూ ఏజెంట్స్ కూడా అన్ని పార్టీస్ వాళ్ళు అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ మెసేజ్ అంతా కూడా సైన్ చేయాలి అనుకుంటున్నాను నేను. నా ఫ్రెండ్స్లో అట్లా ఓట్లని ఖాళీగా చేశారు. ఆ కాన్స్టిట్యూన్సీలో లెటర్స్ 1,00,000 ఓట్లు పోలేని అందరూ సైన్ చేశారు. కౌంటింగ్ చేసినప్పుడు ఆ 1,00,000 ఉందా కాదా, కరెక్టా కాదా చేస్తేనే ఓడిపోయిన అభ్యర్థైనా గెలిచిన అభ్యర్థైనా కూడా ఇది డిక్లేర్ చేయాలనేటువంటి ఇది ఉంది. దాని మీద కూడా మీరు కొంచెం వివరణిస్తారని చెప్పుకోండి. కౌంటింగ్ లో రీకన్సిలేషన్ కౌంటింగ్ లో అందరూ అన్ని పార్టీలు ఏమాత్రం తేడా ఉన్నప్పటికీ కూడా బూత్ లో ఓడిపోయిన అభ్యర్థి తప్పకుండా అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. దాని మీద కూడా కొంత చెప్పండి. సరే, మీరు అడిగిన ప్రశ్న ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఎలా జరిగిందో చెప్పమంటున్నాను. నమస్తే సార్, నా పేరు ప్రసాద్, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక. ఇప్పుడు మీరు అడుగుతున్న దానిలో నాకు అర్థమైనంత వరకు ఒక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాకుండా, లేకపోతే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కాకుండా ఈ విషయం మీద మాట్లాడటానికి అర్హత ఉన్న వాళ్ళు మీరు చెప్పినటువంటి 4 పార్టీలు. ఎందుకంటే ఈ 3,500 బూతుల్లో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు తప్పనిసరిగా ఉండి ఉంటారు. ఏ బూత్లు అది నేను అనేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిగ్గుపడుతుంది అనుకోండి మీరు అడుగుతున్న ప్రశ్న చెప్పడానికి. ఈ పార్టీలు లేదండి ప్రభాకర్ గారు, మాకు ఫలానా బూత్ లో మా ఏజెంట్ రాత్రి 2 గంటల వరకు ఉన్నాడు, లేదు అసలు వాడు చెబుతున్నది అబద్ధం, ఇదైనా ప్రకటించాలి కదా. ప్రజాస్వామ్యంలో పార్టీలకి ఈ బాధ్యత ఉందా లేదా? దాని మీద కూడా ఈ 2 కలిపి ఒకసారి కలిపి చెప్పే ఈ 2 కలిపి చెప్పిన తర్వాత ఇంకేమైనా ఉంటే వాటికి వెళ్తాండి, మళ్ళీ కలిపి చెప్పాలి మనం. సార్, ఇప్పుడు ఏజెంట్లు ఉంటారు, పార్టీ ఉంటుంది, అభ్యర్థులు ఉంటారు. వీళ్ళందరూ సంతకం పెడితేనే కానీ కాదు. కాబట్టి మరి పెట్టారా పెట్టలేదా అని అడుగుతున్నారు. నాకు తెలియదు.